అరే గజాల చెప్పరా బట్టు. ఇప్పుడే పెరుసు మూవీ కంప్లీట్ చేశా. అదేం సినిమారా? ఎప్పుడు పేరు కూడా వినలేదు. ఇది రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన తమిళ సినిమా, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. వైభవ్ రా హీరో. దీంట్లో వైభవ్ తెలుసు కదా, సరోజా సినిమాలో నటించిన వైభవ్. ఓకే, ఇంతకీ దేని గురించి అసలు సినిమా ఏంటి అసలు అది? మామ ఇది ఒక అడల్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అలాగని చెప్పి ఫ్యామిలీతో చూడడం. అరే మామ, నువ్వు చెప్తున్నా అర్థమవుతుందా? అడల్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నావు, ఫ్యామిలీతో చూడలేమంటున్నావు, అడల్ట్ కంటెంట్ అంటున్నావు, బాగుంటది అంటున్నావు. ఏం కన్వే అవుతురా మన వాళ్ళకి అసలు నువ్వు చెప్పేది? మామ వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఇలాగే ప్రమోట్ చేశారు, అడల్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి. బట్ అది ఎంత అడల్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా ఫ్యామిలీతో చూడలేము అని నా ఉద్దేశం. అందుకనే అడల్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా ఫ్యామిలీతో చూడలేమని చెప్పి క్లారిటీగా చెప్పాను. ఏంటి అసలు దేన్ని డైరెక్టర్ అలా డీల్ చేసాడు దాన్ని? మామ ఇది చాలా సెన్సిటివ్ కంటెంట్. ఆ సెన్సిటివ్ కంటెంట్ సీరియస్ గా కూడా చెప్పొచ్చు, బట్ దీన్ని కామెడీ టోన్ లో చెప్దాం అనుకున్నాడు. చాలా వరకు వర్కౌట్ అవుద్ది. ఏం లేదు మామ, ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయే విధానం చెప్పకూడదు, ఎందుకంటే దాని మీదే స్టోరీ బేస్ అయ్యి ఉంటది. అది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్. దాన్ని ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఎలా కవర్ చేశారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు అన్నదే ఈ సినిమా కథ. మెయిన్ పాయింట్ చెప్పేస్తే చూడడానికి ఎక్కే ఉంటుంది చెప్పు. ఆ మెయిన్ పాయింట్ ఏదో ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ట్రైలర్ చూసాక మూవీ చూడాలో లేదో ఆడియన్సే డిసైడ్ అవుతారు. బట్ ఏంటంటే 2 hours లోపు ఉంటుంది సినిమా. 2 hours మంచి కిక్ ఉంటుంది. ఓకే, ఇంతకీ మరి పెర్ఫార్మెన్సెస్, టెక్నికాలిటీస్ ఎలాగున్నాయి సినిమాకి? మా పర్ఫార్మెన్స్లు అయితే అదిరిపోతాయి. ప్రతి ఒక్కళ్ళు న్యాచురల్గా యాక్ట్ చేశారు. మా ఇలాంటి సినిమాలు చాలా ఛాలెంజింగ్ యాక్టర్స్కి. వైభవ్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు గా. అండ్ వాళ్ళ అన్నయ్య రోల్లో చేసిన సునీల్ కూడా బాగా యాక్ట్ చేశాడు. అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారని చెప్పుకోవాలి. మామ ఇంతకీ ఎక్కడ స్ట్రీమ్ అవుతుందిరా? మామ ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నిజం చెప్తున్నా, 2 hours టైం తెలియలేదు మామ. చాలా బాగా ఎంజాయ్ చేశా. అలా అని చెప్పి అందరికీ నచ్చుతుందని నేను చెప్పను. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి అయితే బాగా నచ్చుతుంది. ఎవరైతే కొత్తదనం కోరుకుంటారో, కామెడీని ఎంజాయ్ చేస్తారో వాళ్ళనైతే డిసప్పాయింట్ చేయదు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, ఎల్లో లుక్ వేసాను.